హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇవాళ అయితే మనకి 19th మే, సో 19th మేకి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి సౌత్ ఏషియా గ్యాస్ ఎంటర్ప్రైజ్. సో మామూలుగా మనకి సౌత్ ఏషియాకి సంబంధించి చాలా గ్రూపింగ్స్ ఉన్నాయి. సార్క్ ఉంది కదా, అందులో మొత్తం సౌత్ ఏషియా కంట్రీస్ ఉంటాయి. అంటే మనకి దక్షిణాసియాలో ఉన్న దేశాలన్నీ కూడా అందులో మెంబర్ కంట్రీస్గా ఉంటాయి. మనకి నెక్స్ట్ రీజన్ వచ్చేసి బిమ్స్టెక్ కావచ్చు. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, సో బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో ఉండే దేశాలన్నీ అందులో ఉంటాయి. ఇట్లా మనకి గ్రూపింగ్స్ ఉన్నాయి. తర్వాత మనము సార్క్ అంటే సౌత్ ఏషియా ప్రకారము సార్క్ శాటిలైట్ ఒకదాన్ని తీసుకొచ్చాం. తర్వాత సౌత్ ఏషియా యూనివర్సిటీ ఒకదాన్ని తీసుకొచ్చాం. సార్కు సంబంధించిన యూనివర్సిటీ ఢిల్లీలో ఉంటుంది. ఇట్లా చాలా తీసుకొచ్చాం. ఇప్పుడు రీసెంట్గా వార్తల్లో ఉండేది ఏంటంటే సౌత్ ఏషియా గ్యాస్ ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి సేజ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. అసలు ఇది మేజర్గా ఎందుకు వార్తల్లో ఉంది, దీనికి సంబంధించి డేటా చూద్దాం. నేను ప్రతిరోజు తీసుకొచ్చే ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో హిందూ న్యూస్ పేపర్ నుంచి, గవర్నమెంట్ రిపోర్ట్స్ నుంచి మేజర్గా తీసుకుంటాను. ఇందులో నేను డీప్ నాలెడ్జ్తో పాటు అంటే కాన్సెప్టువల్ నాలెడ్జ్తో పాటు ఫ్యాక్ట్స్ కూడా క్లబ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, సెంట్రల్ ఎగ్జామ్స్ అంటికి కూడా మన కరెంట్ అఫైర్స్ చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజు ఫాలో అవుతూ నోట్ చేసుకోండి. మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్స్ అనేవి మోస్ట్ ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి చూడండి. సో దీని గురించి చూద్దాము. సో సౌత్ ఏషియా గ్యాస్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ కంపెనీస్ ఇన్ డీప్ వాటర్ పైప్లైన్ ప్రాజెక్ట్స్. సో ఇదేంటంటే డీప్ వాటర్ అనమాట. సో డీప్ వాటర్ పైప్లైన్. So deep water pipeline projects has sought the support of Ministry of Petroleum and others to develop a undersea gas line from the Gulf to India. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డీప్ సీ వాటర్ పైప్ లైన్ అంటే ఇది సముద్రం లోపల ఒక పైప్ లైన్ తీసుకొస్తారు, గ్యాస్ పైప్ లైన్ తీసుకొస్తారు. ఇప్పుడు మామూలు చెప్పాలంటే టాటా కంపెనీ ఉంది కదా, టాటా కంపెనీ అనేది వాళ్ళు చాలా వరకు కేబుల్స్, సో ఇంటర్నెట్కి సంబంధించిన కేబుల్స్ ఉంటాయి కదా టెలికమ్యూనికేషన్స్కి, ఆ కేబుల్స్ని సముద్రం లోపల నుంచి చాలా దేశాలకు తీసుకెళ్ళి ఉన్నారు. టాటా వాళ్ళు కావచ్చు, రిలయన్స్, ఇట్లా చాలా కంపెనీస్. ఎగ్జాక్ట్లీ అలానే ఈ గ్యాస్కి సంబంధించి కూడా పైప్ లైన్స్ అనేవి సముద్రంలో వస్తూ ఉంటాయి. మనం ఇంతకుముందు చదివాం కదా నోర్డ్ స్ట్రీమ్ అని చెప్పేసి దాని గురించి చదువుకున్నాం. నోర్డ్ స్ట్రీమ్ అంటే ఇట్స్ ఏ గ్యాస్ పైప్ లైన్ ఫ్రమ్ ది రష్యా టు జర్మనీ. సో రష్యా నుంచి జర్మనీ వరకు వచ్చే గ్యాస్ పైప్ లైన్ అనమాట, వయా బాల్టిక్ సీ. సో బాల్టిక్ సముద్రము అడుగు భాగం నుంచి వస్తాయి పైప్ లైన్స్. అలానే యాజ్ వెల్ యాజ్ సేమ్ అలానే తీసుకొచ్చారు అనమాట డీప్ వాటర్ పైప్ లైన్. సో యాజ్ సాలిటీ సపోర్ట్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం. సో మన ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియము అండ్ అదర్స్ టు డెవలప్ ఏ అండర్ సీ గ్యాస్ పైప్ లైన్ ఫ్రమ్ ది ఎక్కడి నుంచి అంటే గల్ఫ్ టు ఇండియా. సో గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఇండియా వరకు అయితే దీన్ని తీసుకొస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే గల్ఫ్ కంట్రీస్. సో గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఇండియాకి అండర్ సీ, సో అండర్ సీ పైప్ లైన్ అనమాట, సముద్రం లోపల తీసుకొస్తారు ఈ పైప్ లైన్ని. దాని ద్వారా గ్యాస్ని అయితే అక్కడి నుంచి ఇండియాకి ఎక్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఇది దీనికి సంబంధించిన మేజర్ ఇన్ఫర్మేషన్. ఇది వార్తల్లో ఉందన్నమాట. సో ఇది వార్తలో ఉంది కాబట్టి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దాం. సో ఇట్ ఈస్ ప్రమోటెడ్ బై ది న్యూఢిల్లీ బేస్డ్. సో న్యూఢిల్లీకి సంబంధించినటువంటి సిద్ధో మాల్ గ్రూప్. సో ఏ కంపెనీ అంటే సిద్ధో మాల్ గ్రూప్ అనేది ప్రమోట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా. సిద్ధో మాల్ గ్రూప్ అని చెప్పేసి న్యూఢిల్లీ బేస్డ్ అనమాట. సో న్యూఢిల్లీలో ఉండే ఈ కంపెనీ అనేది ప్రమోట్ చేస్తుంది. ఇదేంటంటే జాయింట్ వెంచర్ విత్ ఏ యూకే బేస్డ్ డీప్ వాటర్ టెక్నాలజీ కంపెనీ. మామూలుగా ఈ కంపెనీ అనేది జాయింట్ వెంచర్ అనమాట. సో వేరే కంపెనీతో కొలాబరేట్ చేస్తుంది. వేరే కంపెనీ ఏదంటే యూకేకి సంబంధించిన, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్కి సంబంధించిన కంపెనీ అదేంటంటే డీప్ వాటర్. సో డీప్ వాటర్ టెక్నాలజీ కంపెనీ ఈ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఏది ఈ సిద్ధో మాల్ గ్రూప్ అనేది న్యూఢిల్లీకి సంబంధించిన సిద్ధో మాల్ గ్రూపు యూకేకి, యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి డీప్ వాటర్ టెక్నాలజీ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ అయితే ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. ఇందులో మన ఇండియా తరపున నోడల్ మినిస్ట్రీ ఏముంటుంది, మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా క్లారిటీగా చూసుకోండి. అంటే మీరు ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు ఆ కాన్సెప్ట్ని మీరు 360 డిగ్రీస్లో చదవాలి. 360 డిగ్రీస్లో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. 360 డిగ్రీస్లో చదవాలంటే దీని మీద మీకు ఎలాంటి ప్రశ్నలు వచ్చినా, సో ఎటువంటి ప్రశ్నలు మీకు వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ మీలో ఉండాలి. అంటే ఇప్పుడు మీరు కాన్సెప్ట్ చదివారు, ఆ కాన్సెప్ట్ చదివినప్పుడు దాని మీద రేపు ప్రశ్న వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో, ఖచ్చితంగా మీరు 100% దాని మీద ఆన్సర్ చేయాలి. మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా దాన్ని ఆన్సర్ చేయాలి. ఆ విధంగా చదవండి. కాన్సెప్ట్స్ చదివినంత వరకైనా ఫోకస్ బాగుండాలి. కాన్సెప్ట్ ఫోకస్ బాగా చేసి చదివారంటే అట్లా. కాబట్టి ఏ కాన్సెప్ట్స్ అయినా సరే దీనికి సంబంధించి కంపెనీ కావచ్చు, నోడల్ మినిస్ట్రీ ఏముంది, ఎక్కడి నుంచి దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దీని యొక్క పేరేంటి, ఇందులో ఇండియా యొక్క రోల్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోండి. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి నేషనల్ ఆయుష్ మిషన్. సో ఆయుష్ తెలుసు కదా మీకు, ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ తెలుసు కదా. ఇదంతా కూడా మేజర్గా హెల్త్ సెక్టార్కి సంబంధించింది అనమాట. దేనికంటే హెల్త్ సెక్టార్కి సంబంధించింది. ఇప్పుడు ఈ నేషనల్ ఆయుష్ మిషన్ అనేది నామంటారు షార్ట్కట్లో, ఏంటో చూద్దాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మనకి సపరేట్ మినిస్ట్రీ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని.
సో ఈజ్ ఆర్గనైజింగ్ ఏ 2 days నేషనల్ ఆయుష్ మిషన్ కాన్క్లేవ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఎక్కడంటే మనకి న్యూఢిల్లీలో, సో న్యూఢిల్లీలో ఒక కాన్క్లేవ్లో జరుగుతుంది, అంటే నేషనల్ ఆయుష్ మిషన్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది ఒక పెద్ద దానికి సంబంధించి ఒక మీట్ లాగా అనమాట, అంతా ఒక గ్రూప్ లాగా, కౌన్సిల్ లాగా ఒక మీట్లో అందరూ గ్యాదర్ అయ్యి అక్కడ దీని గురించి, దీనికి ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఏ విధంగా రీచ్ అవుతుంది, సో మొత్తం వచ్చేసి టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ అప్రోచ్లో మొత్తం ఎలా రీచ్ అవుతుందో దాని గురించి అయితే వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అనమాట. సో ఇట్లా ఒక కాన్క్లేవ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీ జరుగుతుంది, అందువల్ల ఇది వార్తల్లో ఉంది. సో ఇప్పుడు దీని గురించి చూద్దాం, అసలు దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే, దీని యొక్క మెయిన్ థీమ్ అంటే ఆబ్జెక్టివ్ అనమాట, దీనికి ఆశయం ఏంటి, లక్ష్యం ఏంటి అనేది చూద్దాం. సో ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఆయుష్ హెల్త్ కేర్. ఇక్కడ చూడండి 3 points చాలా క్లారిటీగా చెప్పారు. ఒకటి వచ్చేసి అవైలబిలిటీ, సో అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ క్వాలిటీ. సో అవైలబిలిటీ ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండాలి, యాక్సెసిబుల్గా కూడా ఉండాలి. అవైలబుల్గా ఉంటేనే కాదు, అది యాక్సెసిబుల్గా కూడా ఉండాలి. తర్వాత దానికి తర్వాత వచ్చేసి క్వాలిటీ ఉండాలని చెప్పేసి హెల్త్ కేర్ సెక్టార్స్ చెప్తున్నారు అక్రాస్ ది కంట్రీ. ఇదేదో ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, అక్రాస్ ది కంట్రీ. సో దేశమంతా కూడా ఇది యాక్సెసిబుల్గా ఉండాలి, అవైలబుల్గా ఉండాలి, క్వాలిటీ అదే క్వాలిటీని దేశమంతా కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి దీని ఒక మెయిన్ థీమ్ అనమాట. త్రూ ది ఆయుష్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్, మనకి ఆయుష్కి సంబంధించిన హెల్త్ సెంటర్స్ ఉంటాయన్నమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ ది ఆయుష్మాన్ భారత్ స్కీమ్. సో ఇంతకుముందు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తీసుకొచ్చారు కదా, అందులో పార్ట్గా కొన్ని ఆయుష్ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి అన్ని అవైలబుల్గా ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలని చెప్పేసి ఈ కాన్క్లేవ్లో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించిన అందరూ కూడా క్లారిటీగా డిస్కస్ చేసుకున్నారు. సో తర్వాత ఈ ఆయుష్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే, ఇది 2014లో లాంచ్ చేశారు. సో ఇట్ వాజ్ లాంచ్ ఇన్ ది 2014. సో 2014 అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో దేని కింద అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కింద దీన్ని అయితే లాంచ్ చేశారు. ఎప్పుడంటే 2014లో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఈజ్ వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అని పనిచేస్తుంటుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అనేది దీన్ని క్రియేట్ చేసింది అనమాట. సో ఈ నేషనల్ ఆయుష్మాన్ భారత్కి సంబంధించి 2014లో తీసుకొచ్చింది. ఇదైతే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ కేర్ సెక్టారు ఈ మధ్య బాగా వార్తల్లో ఉంది. హెల్త్ అండ్ డిసీజెస్, మనం నెంబర్ ఆఫ్ డిసీజెస్ గురించి ప్రతిరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో ఏదో కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. సో వస్తూనే ఉన్నాయి కాన్సెప్ట్స్ హెల్త్ అండ్ డిసీజ్ సెక్టార్ సంబంధించి. కాబట్టి హెల్త్ సెక్టార్ అనేది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ సెక్టార్ ఇవి చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తారన్నమాట కంట్రీ యొక్క డెవలప్మెంట్లో. సో అందువలన ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి క్రిస్టీవార్ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్. సో క్రిస్టీవార్ క్రిస్టీవార్ అనేది ఒక డిస్టిక్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో క్రిస్టీవార్ అనేది ఒక డిస్టిక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే, స్నో లిపార్డ్ తెలుసు కదా మీకు, స్నో లిపార్డ్ చాలా ఇంపార్టెంట్ ఎనిమల్. సో మన ఇండియాలో ఉన్నటువంటి టైగరు, లయన్ కావచ్చు, గంగిటిక్ డాల్ఫిను, ఎలిఫెంట్, రైనోసరస్ అలా ఇంపార్టెంట్ ఎనిమల్ స్పీషీస్లో స్నో లిపార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎనిమల్. సో దీని గురించి అయితే కొంచెం వార్తలో వచ్చింది. రీసెంట్లీ ఏ రీసెర్చ్ టీమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్. సో ఏ డిపార్ట్మెంట్ అంటే వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాస్ కన్ఫర్మ్డ్ ది ప్రెజెన్స్ ఆఫ్ స్నో లిపార్డ్ ఇన్ క్రిస్టీవార్ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ త్రూ ది కెమెరా ట్రాప్ ఫోటోగ్రాఫ్స్. సో రీసెంట్గా మనకి ఏం చేస్తారంటే, కొన్ని అడవుల్లో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కెమెరాస్ పెడతారు. సో సీసీ కెమెరాస్లా పెడతారు, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఉంది, సో ఇక్కడ కెమెరా ఉందనుకోండి, దీని పక్కన ఏదైనా పులి వచ్చింది అనుకోండి, పులి కానీ ఏదైనా ఎనిమల్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అది పిక్చర్స్ తీసేస్తుంది అనమాట, పిక్చర్స్ కొట్టేస్తుంది. ఈ పిక్చర్స్ వాళ్ళకి వస్తాయి, డిపార్ట్మెంట్కి వస్తాయి. అట్లనే వాళ్ళ కెమెరా ద్వారా ఈ స్నో లిపార్డ్ అనమాట, ఏ జంతువు అంటే స్నో లిపార్డ్ అయితే వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీసారనమాట. అంటే దీని ప్రకారం అర్థం ఏంటి, క్రిస్టీవారు హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్లో స్నో లిపార్డ్ ఉంది, స్నో లిపార్డ్ అనేది ఉన్నాయి, వాటికి పాపులేషన్ ఉందని చెప్పేసి వీళ్ళైతే కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రెజెన్స్ ఆఫ్ ది స్నో లిపార్డ్ వయా ఫోటోగ్రాఫ్స్ తీయడం వల్ల తెలిసింది కాబట్టి ఈ విధంగా అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారనమాట, స్నో లిపార్డ్ అనేది ఉందని చెప్పేసి. ఇట్లా నెక్స్ట్ ఇది ఎక్కడ ఉందంటే తెలుసు కదా మీకు, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది క్రిస్టీవార్ డిస్టిక్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్. సో క్రిస్టీవార్ డిస్టిక్ అనమాట, క్రిస్టీవార్ జిల్లాలో ఉంటుంది. ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ అనమాట, కేంద్రపాలిత ప్రాంతం కదా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్. ఆఫ్టర్ స్క్రాపింగ్ ఆఫ్ ది ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్ అనేవి 2 యూటీస్గా అయితే ప్రకటించారు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రకటించారు. తెలుసు కదా అంతా 2019లో జరిగింది. సో ఇట్లా యూటీ అనేటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో క్రిస్టీవార్ డిస్టిక్లో ఉంటుంది ఈ నేషనల్ పార్కు. సో ద ఏరియా వాజ్ డిక్లేర్డ్ అది క్రిస్టీవార్ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ ఇన్ ది 1980. సో దీన్ని 1980లో ప్రకటించారు. సో 1980లో దీన్ని నేషనల్ పార్క్గా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ప్రకటించారు. ఇందులో మనకి మేజర్గా స్పీసీస్ ఏమైనా చూసుకుంటే ఫ్లోరా అండ్ ఫనా ప్రకారం, సో మనకి దేవదారు తెలుసు కదా మీకు,
సో దేవదార్ కావచ్చు, ఇటువంటి ట్రీస్ కావచ్చు, ఆల్ఫైన్ ట్రీస్ కొన్ని ఉంటాయి అనమాట. సో ఆల్ఫైన్ క్లైమేట్కి సంబంధించిన ట్రీస్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో తర్వాత ఎనిమల్స్ పరంగా చూసుకుంటే స్నో లిపార్డ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. స్నో లిపార్డే ఎక్కువగా అయిందని చెప్పేసి ఇక్కడ ఒకప్పుడు బాగా ఎక్కువ ఉండేది, ఇప్పుడు రీసెంట్గా ఉన్నాయని చెప్పేసి కూడా కన్ఫర్మ్ చేశారు. కాబట్టి స్నో లిపార్డ్ని ఇక్కడ ఐడెంటిఫై చేశారు. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు. స్నో లిపార్డ్ అనేది మన దేశంలో 2 రాష్ట్రాలకి, ఒక రాష్ట్రము కేంద్రపాలిత ప్రాంతానికి స్టేట్ ఎనిమల్ అవి ఏ ప్రాంతాల్లో చూద్దాం, ఓకేనా. ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్నో లిపార్డ్ అనేది, సో ఇక్కడ రాస్తాను చూడండి, లద్దాఖ్ తెలుసు కదా మీకు, లద్దాఖ్. సో కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్, సో లడక్ అని కూడా పిలుస్తాము ప్రొనౌన్సియేషను. సో లద్దాఖ్ యొక్క స్టేట్ ఎనిమల్ లేదంటే స్నో లిపార్డ్ ఎగ్జాక్ట్లీ హిమాచల్ ప్రదేశ్ కూడా. సో హిమాచల్ ప్రదేశ్ కూడా స్టేట్ ఎనిమల్ వచ్చేసేదంటే స్నో లిపార్డ్ ఈస్ ద స్టేట్ ఎనిమల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ యూటీ, సో యూనియన్ టెరిటరీ లద్దాఖ్ అనమాట. ఇవి ఫ్యాక్ట్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ స్నో లిపార్డ్ అనేది ఇండియాలోనే కాదు, పాకిస్తాను, మనకి ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల్లో కూడా ఉంటుంది. సో నేపాల్, భూటాన్, మనకి హిమాలయ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ ప్రాంతాల్లో కూడా ఈ స్నో లిపార్డ్ యొక్క ప్రెజెన్స్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. పాకిస్తాన్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఎనిమల్ ఏది, స్నో లిపార్డ్ అనేది. సో కాబట్టి దీని గురించి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది. సో ఎక్కువగా ఈ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇది స్నో లిపార్డ్ అనమాట. కొంచెం తెల్లగా ఉంటుంది, మంచులో ఉంటుంది కాబట్టి మనకి ఎల్లో కలర్లో ఉంటాయి ఈ మచ్చలు అవన్నీ కూడా. ఇక్కడ చూడండి, చిన్న కబ్బు ఉంది ఒకటి, పెద్ద స్నో లిపార్డ్ ఇట్లా ఉంటుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కిరు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్. సో కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది వార్తల్లో ఉంది. అసలు ఎందుకు ఇది వార్తల్లో ఉంది, మేజర్గా ఈ కాన్సెప్ట్ వార్తల్లో రావడానికి మేజర్ థీమ్ ఏంటో చూద్దాం. సో ఇందులో వచ్చేసి కరప్షన్ జరిగిందని చెప్పేసి సిబిఐ వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రీసెంట్లీ సెర్చ్డ్ 12 లొకేషన్స్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీ అండ్ రాజస్థాన్. సో ఢిల్లీ, రాజస్థాన్లో 12 ప్రాంతాల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎవరు చేశారంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎందుకంటే ఇన్ కనెక్షన్ విత్ ఏ కేస్ అల్లిజింగ్ కరప్షన్ ఇన్ ది అవార్డ్. సో అవార్డ్ ఆఫ్ 2200 crore. సో 2200 కోట్ల అవినీతి అనేది జరిగింది. ఎందులో అంటే సివిల్ వర్క్స్ రిలేటెడ్ టు ది కిరు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించి, సో కిరు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం సివిల్ వర్క్స్ జరుగుతాయి. సో ఒక ప్రాజెక్టు నిర్మించాలంటే చిన్న విషయం కాదు అది. సో కొన్ని వేల కోట్లతో ఉన్నదన్నమాట. సో మనకి చూడండి కాళేశ్వరం, ఇక్కడ తెలంగాణ కాళేశ్వరం చూడండి. సో దానివల్ల ఎంటైర్ తెలంగాణ అనేది అప్పుల్లోకి రావాల్సి వచ్చిందనమాట, అంత పెద్ద ప్రాజెక్ట్ అనేది. సో ఒక ప్రతిష్టాత్మకంగా దాన్ని నిర్మించారు, అంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలవరం చూడండి, చాలా పెద్ద డ్యాము. సో అది కూడా దానికి మొత్తం నేషనల్ ప్రాజెక్ట్, అది నేషనల్ ఫండ్స్. సో పోలవరం అంతా కూడా నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి మొత్తం కేంద్ర ప్రభుత్వమే 100%. సో ₹1 కూడా స్టేట్ గవర్నమెంట్ ఉండదు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండదు అనమాట, అంతే గవర్నమెంట్ తరపున ఎక్కువ ఫండ్స్ అలకేట్ అవుతాయి. సో ఇందులో ఈ సివిల్ వర్క్స్లో ఈ కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సంబంధించి 2200 కోట్ల అవినీతి అనేది జరిగిందని చెప్పేసి సిబిఐ అయితే ఢిల్లీ, రాజస్థాన్లో ఈ సెర్చ్ 12 లొకేషన్స్లో ఇన్వెస్టిగేషన్ అయితే చేశారనమాట. అసలు ఎక్కడుంది ఈ కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది, ఏ రాష్ట్రంలో ఉంది, ఎక్కడుందని చెప్పి చూద్దాం. సో ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ది చీనాబ్ రివర్. సో ఎక్కడంటే ఇది చీనాబ్ రివర్ అనమాట, చీనాబ్ రివర్ మీద నిర్మిస్తున్నారు. సో ఏనదంటే చీనాబ్ రివర్, గుర్తుపెట్టుకోండి, చీనాబ్ రివర్. సో చీనాబ్ రివర్ మీద నిర్మిస్తున్నారు. చీనాబ్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. సింధు నదికి ఉపనదే చీనాబ్ నది. సో గుర్తుపెట్టుకోండి, మనకి చీనాబ్ కావచ్చు, సట్లెజ్ కావచ్చు, బియాసు, రవి, జీలం ఇవన్నీ కూడా సింధు నదికి ఉపనదులు. ఇప్పుడు ఈ చీనాబ్ నది మీద ఇది నిర్మిస్తున్నారు. సో నియర్ ది విలేజెస్ ఆఫ్ ది పతర్నకి అండ్ కిరు ఇన్ ది కిష్తవాడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఎక్కడ నిర్మిస్తున్నారంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో నిర్మిస్తున్నారు. ఎక్కడంటే కిష్తవాడ్ డిస్ట్రిక్ట్. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఏది కిష్తవాడ్ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ ఉంది కదా, ఈ ప్రాంతంలోనే. సో కిష్తవాడ్ జిల్లాలోనే దీని అయితే చీనాబ్ రివర్ మీద నిర్మిస్తున్నారు. కాకపోతే ఇది ఇక్కడ నిర్మిస్తున్నారు ఈ ప్రాంత విలేజెస్ అనమాట కొన్ని. ఇక్కడ వచ్చేసి పతర్నకి, కిరు అనే విలేజెస్ నిర్మిస్తున్నారు. కాబట్టి కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. అయితే ఈ ప్రాజెక్టు కొన్ని రాష్ట్రాలకి చాలా బెనిఫిట్ ఉందన్నమాట. ఈ ప్రాజెక్టు వల్ల బేస్ ఏరియా ఉంటుంది, బేస్ ఏరియా చుట్టూ ఉండే క్యాచ్మెంట్ ఏరియా అంతా, ఆ బేస్ ఏరియా ప్రకారము చాలా రాష్ట్రాలకి బెనిఫిట్ ఉంటుంది. అవి ఏ రాష్ట్రాలు ఉన్నాయో చూద్దాం. సో ఈ ప్రాజెక్టు వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్, యూటీ ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్. సో ఉత్తరాంచల్ అంటే ఉత్తరాఖండ్ అని అర్థం. సో ఉత్తరాఖండ్, రాజస్థాన్, యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ది చండీగఢ్ అండ్ ఢిల్లీ. సో వీటన్నిటికీ ఈ స్టేట్స్ అన్ని కూడా బెనిఫిట్ అవుతాయి అనమాట, ఈ ప్రాంతాలన్నీ కూడా. సో ఏవేంటంటే మరొకసారి చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్,
చండీగఢ్ అండ్ ఢిల్లీ ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ అవుతాయి అనమాట. చీనాబ్ రివర్ యొక్క ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ అవుతాయి. సో అందువల్ల ఇవన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి. ఇందులో కరప్షన్ జరిగిందని చెప్పేసి సిబిఐ అయితే ఢిల్లీ, రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల్లో సివిల్ వర్క్స్లో జరిగిందని 12 ప్రాంతాల్లో అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. జాగ్రఫీ పరంగా చూసుకోండి, ఇది వచ్చేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోని కిష్తవాడ్ జిల్లాలో ఉంటుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లోని కిష్తవాడ్ జిల్లాలో అయితే లొకేట్ అయి ఉంటుంది. ఇది ఏ రివర్ మీద అంటే చీనాబ్ రివర్ మీద. సో చీనాబ్ రివర్, చీనాబ్. సో చీనాబ్ అనేది ఉపనది, దేనికి సింధు నదికి ఉపనది. ఈ ఫ్యాక్ట్ కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నవేగావ్ నజీరా టైగర్ రిజర్వ్. సో ఇది వార్తలో ఉంది, NNTR అని చెప్పేసి పిలుస్తారు షార్ట్కట్లో. సో అదేంటంటే నవేగావ్ నాగ్జీరా. సో నవేగావ్ నాగ్జీరా టైగర్ రిజర్వ్. సో ఏ టైగ్రస్ రీసెంట్లీ గేవ్ బర్త్ ఆఫ్ ది 4 cubs ఇన్ ది నవేగావ్ నాగ్జీరా టైగర్ రిజర్వ్ ఇన్ ది మహారాష్ట్రస్ గోండియా డిస్ట్రిక్ట్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మహారాష్ట్రలోని గోండియా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో మహారాష్ట్రలోని గోండియా డిస్ట్రిక్ట్లో ఇది ఉంటుందన్నమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలోని గోండియా డిస్ట్రిక్ట్లో ఏముంటుందంటే ఈ నవేగావు నాగ్జీరా టైగర్ రిజర్వ్ ఉంటుంది. సో ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే రీసెంట్గా అక్కడ ఒక పులి 4 cubsకి 4 పిల్లలకైతే జన్మనిచ్చిందనమాట. సో ఎందుకు జన్మనిచ్చినా కూడా ఈ ప్రాంతం మనకు గుర్తుపెట్టుకుంటున్నామంటే టైగర్ అనేది మనకి నేషనల్ ఎనిమల్, ఎగ్జామినేషన్ పరంగా, ఎన్వైరన్మెంట్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైగరు 4 పిల్లలకి జన్మనిచ్చిందనే పాయింట్ కంటే కూడా అది ఏ ప్రాంతం అనేది బాగా చూసుకోవాలి. ఎగ్జామినేషన్ అటువంటి బాగా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఇటువంటి డైరెక్ట్గా హిందూ న్యూస్ పేపర్లో హెడ్డింగ్ వేస్తారు, హెడ్డింగ్ వస్తుంది కాబట్టి అక్కడ ఆ పిల్లలు ఎన్ని ఉన్నాయి, సో ఎన్ని పిల్లలకి జన్మనిచ్చింది, ఆ పాయింట్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది ఎందుకు వార్తలో ఉందో చెప్తాము, అది పక్కన పెట్టేసేయండి. కానీ ఆ ప్రాంతం అనేది జాగ్రఫీ పరంగా కూడా ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలోని గోండియా డిస్టిక్, గోండియా ఒకటి, నెక్స్ట్ షాందార్ అనే ప్రాంతంలో ఈ మహారాష్ట్ర ఉంటుంది. కాబట్టి ఈ నవేగావ్ నాగ్జీరా అనేది ఎక్కడ ఉంటుందంటే మహారాష్ట్ర స్టేట్లో అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ది 1970. సో 1970లో దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా డిక్లేర్ చేశారు. ఇన్ 2022, సో 2012లో వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ టు మెర్జింగ్ ది శాంచురీ విత్ ది అనదర్ నేషనల్ పార్క్ టు ఇన్క్లూడ్ టైగర్ ప్రాజెక్ట్ టిల్ కార్డ్ యాజ్ ది నాగ్జీరా నవేగావ్ టైగర్ రిజర్వ్. సో రిమైనింగ్ ప్రాంతంతో కలిపి ఈ వైల్డ్ లైఫ్ శాంచురీని మొత్తం టైగర్ రిజర్వ్గా 2012లో స్టేట్ అయితే డిక్లేర్ చేసింది అనమాట. కాబట్టి ఈ నవేగావ్ నాగ్జీరా టైగర్ రిజర్వ్ అనేది మహారాష్ట్రలో ఉంటుంది. ఇది కొన్ని ప్రాంతాలు, కొన్ని టైగర్ రిజర్వ్స్తో బోర్డు అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో దగ్గరగా ఉంటుంది. అవి ఏవేంటో చూద్దాం. సో మనకి కనహా తెలుసు కదా మీకు, మధ్యప్రదేశ్లో ఉండే కనహా టైగర్ రిజర్వ్. సో కనహా ఒకటి, తర్వాత పెంచు, సో కనహా పెంచు ఒకటి, తడోబా కావచ్చు. సో మహారాష్ట్రలో ఉండే తడోబా. సో ఈ మూటితో ఇది బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కనహా నేషనల్ పార్క్ ఒకటి, పెంచు టైగర్ రిజర్వ్, తడోబా అందేరి టైగర్ రిజర్వ్ ఉందా, ఈ ప్రాంతాలతో ఇది ఈ నవేగావ్ నాగ్జీరా టైగర్ రిజర్వ్ అనేది బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి గికో మిజోరామిసిస్ అని చెప్పేసి ఒకదాన్ని తీసుకొచ్చారు, న్యూ స్పీసీస్ అనమాట. సో ఏంటంటే సో గెకో మిజోరామిసిస్ అంటే ఇది ఒక న్యూ స్పీసీస్ అనమాట, కొత్తగా కనిపెట్టారు దీన్ని. అవేంటో చూద్దాం. రీసెంట్లీ న్యూ స్పీసీస్ ఆఫ్ ఫ్లయింగ్ గీకో. సో ఫ్లయింగ్ గీకో అంటే బల్లిలాగా ఉంటుంది అనమాట. సో మనకి లిజార్డ్ ఉంది కదా, లిజార్డ్ టైప్ ఉంటుంది. ఫ్లయింగ్ అంటే ఇది ఎగురుతుంది అనమాట. సో చిన్న చిన్న చెట్ల మీద నుంచి ఇంకో చెట్టు మీదకి ఎగురుతూ ఉంటుంది. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, సో ఇది ఇమేజ్లో కనిపించే ఇది అనమాట. సో ఫ్లయింగ్ గీకో చూడండి చాలా అట్రాక్టివ్గా ఉంది, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, కలర్ అంతా కలర్ఫుల్గా. సో అయితే ఇది ఫ్లయింగ్ అనమాట. సో ఇది ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి ఎక్కువగా ఎగురుతూ ఉంటుంది. మామూలుగా మనకు బల్లు లిజర్స్ అనేవి పాకుతూ ఉంటాయి, కానీ ఇది ఎగురుతుంది అనమాట. సో ఇట్లా దీన్ని ఎక్కడ కనిపెట్టారంటే సో మయన్మార్ బోర్డర్ నేమ్డ్ది ఆఫ్టర్ మిజోరాం. రీసెంట్గా ఇది మయన్మార్ బోర్డర్ దగ్గర, సో మిజోరాం రాష్ట్రానికి అంటే మయన్మార్ బోర్డర్ దగ్గర పెట్టారు. అంటే ఆఫ్టర్ ది మిజోరాం. దీనికి నేమ్ ఎలా పెట్టారంటే మిజోరాం మీద పేరు పెట్టారు. అందుకే దీనికి గేకో అంటే తెలుసు కదా, లిజార్డో. సో మిజోరామిన్ సిస్ అని పేరు పెట్టారు అనమాట. ఈ మిజోరామిన్ సిస్ అనేది నేమ్డ్ ఆఫ్టర్ మిజోరాం స్టేట్ పేరు మీద పెట్టారు. తర్వాత దేర్ ఆర్ 13 స్పీసీస్ ఆఫ్ దెమ్ త్రూ అవుట్ ది వరల్డ్, దే ఆర్ ఫౌండ్ ఇన్ ది సౌత్ ఈస్ట్ ఏషియా. అంటే ఇలాంటి లిజర్డ్స్ అనేవి మన ప్రపంచంలో మొత్తం 13 జాతులు ఉంటాయి. అవి మేజర్గా మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటాయి అనమాట. సౌత్ ఈస్ట్ ఏషియా అంటే మనకి ఆగ్నేయ ఆసియా దేశాలు, థాయిలాండ్, వియత్నాము, కాంబోడియా, లావోసు, తర్వాత మనకి ఇంకా చూసుకుంటే సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, బ్రూనే, ఈస్ట్ తైమూర్, ఈ దేశాలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనమాట ఇటువంటి అన్ని కూడా. సో మయన్మార్ ఇవన్నీ. తర్వాత ఇట్స్ హ్యాబిటెట్ స్ప్రెడ్ ఇన్ టు పార్ట్స్ ఆఫ్ ది బంగ్లాదేశ్. ఇవి చూడండి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా బంగ్లాదేశ్, మయన్మారు, థాయిలాండ్, కాంబోడియా అలాంగ్ విత్ ది మిజోరాం. మన ఇండియాలో అయితే మిజోరాంలో ఉంటుందంట. సో మన ఇండియాలో అయితే మిజోరాంలో ఉంటుంది, మిజోరాంలో కనిపిస్తాయి. రిమైనింగ్ అంతా సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో ఉంటుంది. అయితే సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో కూడా మేజర్గా మనకి బంగ్లాదేశ్ కాకుండా మయన్మారు, థాయిలాండ్, కాంబోడియాలో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్ ఈజ్ ఏ అబోరియల్. సో ఇది చూడండి, ఆర్బోరియల్, నక్ట్రల్, సో నక్టర్నల్
అండ్ గ్లిడ్స్ ఫ్రమ్ ది వన్ ట్రీ టు అనదర్. సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఆర్బోరియల్ అంటే ఎక్కువగా చెట్టు మీద ఉంటాయి అనమాట, చెట్టు మీద ఉంటాయి. చెట్ల మీద. తర్వాత నక్టర్నల్ అంటే రాత్రిపూట వేటాడతాయి. సో ఎక్కువగా నైట్ పూట తిరుగుతూ ఉంటాయి అనమాట. సో మనకి లెపార్డ్స్ ఇవన్నీ కూడా నక్టర్నల్ ఎనిమల్స్ అని చెప్పేసి పిలుస్తుంటారు. సో నక్టర్నల్ ఎనిమల్స్ అని పిలుస్తుంటారు, ఎందుకంటే నైట్ పూట అవి తిరుగుతూ ఉంటాయి, హంటింగ్ చేస్తూ ఉంటాయి ఎక్కువగా. అంటే మనకి నైట్ పూట నిద్రపోవాలి మామూలుగా, సో అవి పగలు ఎక్కువగా నిద్రపోయి నైట్ పూట హంటింగ్ చేస్తూ ఉంటాయి అందువల్ల. సో గ్లిడ్స్ ఫ్రమ్ ది అంటే ఎక్కువగా మనకి చెట్ల మీద నుంచి ఇంకో చెట్టు మీద దూకుతూ ఉంటుంది, ఫ్లయింగ్ అనమాట. సో కాబట్టి ఇదంతా కూడా వార్తల్లో ఉంది. దీనికి సంబంధించి ప్రతి పాయింట్ కూడా క్లారిటీగా చూసుకోండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ సో హిందూ న్యూస్ పేపర్ గవర్నమెంట్ రిపోర్ట్స్ నుంచి తీసుకొని మీకు అన్ని కూడా ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించి ఏబిపిఎస్సి, టీఎస్పీకి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి, మీకు అన్ని ఎగ్జామ్స్కి అయితే ఉపయోగపడతాయి. నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.